ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగుళ్నకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 5-6 వచనములు. ప్రభు మనను వేటగాని ఉరిలో నుండి మాత్రమే కాక వేటగాని ఆయుధముల వలన కలుగు భయము నుండి తప్పించుచున్నాడు. మహోన్నతుని చాటున నివసించువారు హఠాత్తుగా అపవాది దాడికి గురైనను తప్పింపబడుతారు. భయము నుండి మనను తప్పించుటకై ప్రభు మనను తన కృపచేత ఆవరించుచున్నాడు. ఖడ్గజ్వాలముతోటి మనలను సంరక్షించుచున్నాడు. దివారాత్రులు ఎన్నో ఆపదలు మన మీదికి వచ్చుచున్నవి. ఎందుకనగా ఈ లోకమంతయు అంధకార శక్తితో నిండి ఉన్నది. లోకాధికారి తెగుళ్లను భయమును తెచ్చుచున్నాడు. అయితే మనము ప్రభును ఆశ్రయదుర్గముగా కలిగి ఉన్నాము. నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ప్రభు తన ఆశ్రయదుర్గముగా చేసుకొనిన దావీదు 10,000 మంది దండెత్తి నా మీదకి మోహరించినను నేను భయపడను అని ధైర్యముగా చెప్పుచున్నాడు. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. మహోన్నతుని చాటున తను ధైర్యపరుచుకొని దావీదు మనలను కూడా ధైర్యపరుస్తున్నాడు. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు పొందినను, నడి సముద్రములలో పర్వతములను మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగుకు పర్వతములు కదిలను మనము భయపడకూడదు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.